ఒక్కటే మాట హరిహర వీరమల్లుతో అమ్మందంగా తొడగొట్టి మిషన్ తిప్పుతున్నాం. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది పవన్ అన్న చూస్తుంటే. ఓజీ అవసరం లేదు, హరిహర వీరమల్లుతోనే 1000 కోట్లు పెడతాం అన్న. నిజంగా పవన్ అన్నను చూస్తే కళ్ళు అట్లే ఇదైపోయినాయి అన్న. స్క్రీన్ మీద చూస్తా ఉంటే చాలా మంది కొడుకులు ట్రోల్ చేశారు సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి. ప్రతి షాట్ పవన్ అన్నను చూస్తా ఉంటే నిజంగా చెప్తున్నా, మొన్న వచ్చి చావా సినిమా పనికిరాదన్న. ఆ రేంజ్ చేసే ఫైట్లు మాత్రం చార్మినార్ ఫైట్ కానీ అసలు టైగర్ ఫైట్ కానీ ఒకటి అమ్మ తొడ కొడతా అంటే థియేటర్లో హారతలు పట్టారన్న అమ్మాయిలు. హరిహర వీరమల్లు ఏనా కొడుకన్నా ఫ్లాప్ అని చెప్పింది. కొత్త జింపేసిన లోపల పవన్ అన్న అసలు ఒక్కొక్క షాట్ చూస్తూ ఉంటే. ఓజీ అవసరం లేదు, హరిహర వీరమల్లుతోనే రికార్డులు లేపి దెంగుతున్నాం. మామూలుగా లేదు. మా పవన్ అన్న 5 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా సీట్లు చినిగిపోతున్నాయి ఒక్కొక్క షాట్ చూస్తూ ఉంటే. లోపల బ్రెయిన్ పని చేయట్లే అసలు. పవన్ అన్న ఏందన్న ఎంత గ్లామర్గా ఉన్నాడు. హరిహర వీరమల్లు ఇద్దరు డైరెక్టర్లు మారారు, సినిమా ఫ్లాప్ అన్నారు కదా. లోపల చూడన్నా చావా కన్నా బాగుంది. ఎవడైనా ఫ్లాప్ అన్నట్టు నిజంగా వాడికి ఇంకా స్టోరీ చూసే రాదన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ ఏమో కానీ పవన్ అన్న ఫైట్లు మాత్రం ఎలివేషన్స్ మాత్రం బాహుబలి కూడా పనికిరాదన్న. క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంది? ఊచ కోత. పవన్ అన్న ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకుంటాం ఈసారి. ఎవడైతే హరిహర వీరమల్లు ఫ్లాప్ అన్నాడో వాళ్ళందరికీ 90mm రాడ్ దింపాడు పవన్ అన్న. గుర్రం మీద షాట్ కానీ, ఆ చార్మినార్ ఫైట్ కానీ, టైగర్ ఫైట్ కానీ, ఒకటి అమ్మ ఒక్కొక్క సీన్ కి ఉచ్చ పడిపోతుంది థియేటర్లో. పుష్ప రికార్డులు అవసరం లేదన్న. పుష్ప 2000 కోట్లు కొట్టిన మగాడు అంటే అప్పుడు రామారావు కూడా కొట్టలేడు. మరి రామారావు కన్నా పుష్ప అల్లు అర్జున్ గొప్పోడా చెప్పండి? పుష్ప రికార్డులు కొట్టినంత మాత్రం పెద్ద హీరోలు అవ్వరా? మా పవన్ అన్న స్థాయికి ఇది చాలు. అల్లు అర్జున్ దమ్ము ఉంటే డిప్యూటీ సీఎం అవుతాడా? అవ్వలేడు కదా. ఆయనలాగా ఈయన అవ్వలేడు, ఈయనలాగా ఆయన చేయలేడు. రమ్మని పుష్ప రికార్డులు అవసరం లేదు. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో డే 1 రికార్డులు అన్ని లేపు దింగుతాం. లోకల్ గా ఎంత దమ్ము ఉంది పవన్ అన్నకి ఈ సినిమాతో నిరూపిస్తాం. బయట మాకు అవసరం లేదు సరేనా? బాహుబలి ప్రభాస్ కూడా 6 సినిమాలు బాహుబలి తర్వాత ఇప్పటికీ ఆయన రికార్డ్ ఆయన బ్రేక్ చేసుకోలేకపోయాడు. అలాగే పుష్ప కూడా రేపు ఆయన రికార్డ్ ఆయన బ్రేక్ చేసుకోవడం చాలా కష్టం. హరిహర వీరమల్లు మాత్రం పవన్ అన్న ఫ్యాన్స్ కి చొక్కాలు చింపుకుంటారన్న లోపల ఒక్కొక్క షాట్. అమ్మ థియేటర్లు తగలబెట్టేస్తున్నారు వాడు. అమ్మని దెంగ అవేం షాట్లు అవి పవన్ కళ్యాణ్ షాట్లు మెంటల్ ఎక్కిచ్చేశాడు. ఎవడన్నా సినిమా బాగాలేదంటే ఆ నా కొడుకు ఇంకా కుర్చీ మడగాలన్న. నిజంగా పూర్చ కోత. థియేటర్లు మాస్ థియేటర్లు అన్ని తగలబెట్టేశాడు పవన్ అన్న హరిహర వీరమల్లుతో. క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ షాట్, ఇంటర్వ్యూ షాట్ చూస్తా అంటే పూర్చ కోత. అమ్మ గుండెకే గూస్ బంప్స్ వచ్చి చచ్చిపోతారన్న పవన్ అన్న ఒక్కొక్క షాట్లు. 200 days 200 సెంటెన్స్ పక్క ఓకే. మళ్ళీ రిపీట్ ఓపెనింగ్ డే ఎంత ఎన్ని కోట్లు? డే 1 300 కోట్లు లేపు దింగుతావు. మొన్న అన్ని లేపు దింగుతాడన్నా. పుష్ప రికార్డులు అవసరం లేదు. మొన్న వెంకటేష్ రికార్డులు కొట్టాడుగా రీజన్ సినిమాతో. అలాగా పవన్ అన్న హరిహర వీరమల్లుతో 1000 కోట్లు కొట్టి చూపిస్తాడు. మామూలుగా లేదన్న ఒక్కొక్క షాట్. నిజంగా కృషి గారు ఎందుకు దింగేసాడో తెలియదు కానీ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుందన్న. ఆ బృందావన్ కాలనీ తీసిన డైరెక్టర్ అనుకుంటా. ఒక్కొక్క షాట్ ఆయన బల్లే తీసాడన్న. ఈ సినిమా బాగాలేదంటే మాత్రం నిజంగా ఇంకా బ్రెయిన్ లేనట్టు. మామూలుగా లేదు అటు ఎమ్మని. అప్పుడెప్పుడో దంగల్లో దాంట్లో చూసాం కుస్తీ పోతులు అంటే పవన్ అన్న అటు ఎమ్మని దంగా మిషన్ చెప్తా ఉంటే థియేటర్లో షేక్ అవుతున్నాయి ఒక్కొక్కటి. పిల్లలు కదంటే వాడు ఎమ్మని దంగా ఒక్కొక్క షాట్కి హరిహర వీరమల్లు దెబ్బకి. రోజు వచ్చిందంటే ఇంకా శవాలు లేచిపోతాయి. ఐమాక్స్ బంద్.